ఇప్పుడు మనం 2024 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ఈ 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం అంటారండి. చూద్దాం మనం తులారాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం అండి. తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే 3 గవ్వలు పడ్డాయండి. వీరి జ్యోతిష్య బలంలో మాత్రం గురు మహర్దశ గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో తిరుగు ఉండదండి. వారి పేరు మీద పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. వారి జాతకంలో వారు కోరుకున్న విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులు మాత్రం వారు కోరుకున్న రంగంలో రాణించే అవకాశం ఉన్నది. అలాగే నిరుద్యోగులు మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంది. కానీ శుభకార్యం చేయాలనుకునే వారికి మాత్రం తప్పకుండా వారి మనసులో ఉన్న కోరిక తీరే అవకాశం ఉంటుందండి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే గురుగ్రహం మాత్రం ముఖ్యంగా వివాహకారకుడు, సంతానకారకుడు, కుటుంబకారకుడు. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే గృహకారకుడు. గురుగ్రహ అనుగ్రహం లేనిది ఏ పని జరగదండి. అలాగే తండ్రి సహకారం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే పెద్దల సహకారం ఉంటుంది. అలాగే వీరికి విద్య, పని, వృత్తి కాడ కూడా మాత్రం వీరికి విద్య నేర్పిన వారు, వృత్తి కాడ విద్య నేర్పిన వారు కూడా మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. కళాకారులు కావచ్చు, అలాగే మాత్రం క్రీడాకారులు కావచ్చు, ప్రతి వృత్తిలో ఒకరు కోచ్ లాగా ఒక గురువు లెక్క ఉంటారు. వారితో వీరికి మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా మాత్రం 18 సంవత్సరాల నుంచి మాత్రం 30 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం మంచి ఫలయోగాలు కలిసి వస్తాయండి. కానీ 35 సంవత్సరాల నుంచి మాత్రం 54 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటే మాత్రం ధన విషయంలో, రణ విషయంలో, కుటుంబ విషయంలో ముఖ్యంగా వీరు మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రతిభ చాలా ఉంటుంది వీరికి. అపరమైన మేధావితనం ఉంటుంది. అపరమైన మేధావితనం ఉంటుంది. అపరమైన అనుభవం ఉంటుంది. ధన విషయంలో, విద్య విషయంలో, అలాగే సర్వ విషయాల్లో, సర్వశాస్త్రాల్లో, సర్వయోగాల్లో అనుభవం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఇది ఆలోచన, అనుభవం అందరికీ మంచి చేస్తూనే ఉంటుంది. కానీ వీరికి మాత్రం ఎదగనివ్వదండి, ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది. సంసార విషయంలో కానీ ఇబ్బందులు పెట్టడం కానీ, సంతాన విషయంలో ఇబ్బందులు పెట్టడం కానీ, పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు రావటం కానీ, ధనం విషయంలో నష్టం రావటం కానీ, నమ్మిన వారు మోసం చేయటం కానీ మాత్రం వీరికి ఎంత మానసిక పరంగా ఇబ్బందులు వచ్చినా సరే మాత్రం వీరి ఆత్మవిశ్వాసమే వీరి కాపాడుతుంది తప్ప వేరేది మాత్రం ఏది కాపాడదండి. ఈ తులారాశి వారి జాతకానికి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, స్వాతి నక్షత్రం జాతకులు కావచ్చు, చిత్తా నక్షత్రం జాతకులు కావచ్చు, ఖచ్చితంగా మాత్రం ఈ తులారాశి వారు 18 సంవత్సరాల నుంచి మాత్రం 30 సంవత్సరాల వరకు బాగుంటుందండి. 35 తర్వాత మాత్రం 58 సంవత్సరాలు, 54 సంవత్సరాల వయసులో ఉన్న వరకు ఇబ్బందులు తప్పవండి. కలిసి వచ్చిందనుకో తిరుగు ఉండదు రాజకీయ రంగంలో. కానీ కలిసి రాలేదనుకో ఇందాక చెప్పిన ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఆ శ్రేష్ఠుడిని ఆరాధన చేయటం, అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం, అలాగే నవగ్రహాలని ఆరాధన చేయటం, సద్బ్రాహ్మణ్ణి గౌరవించడం, అలాగే వయసులో పెద్దగా ఉన్నవారిని గౌరవించడం, అలాగే మాత్రం మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం చేయటం చాలా వరకు మంచిది. అలాగే ప్రకృతికి సంబంధించిన విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోవడం చాలా వరకు మంచిది. ప్రయాణ విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఒక గృహం తీసుకోవాలనుకున్న, ఇల్లు కట్టుకోవాలనుకున్న, పెళ్లి చేయాలనుకున్న 1కి 4 సార్లు ఆలోచన చేయటం చాలా వరకు మంచిది. అలాగే ఒకరి చేతి కింద బతకాలనే ఆలోచన ఉండదు వీరు. కానీ తప్పకుండా ఒకరి చేతి కింద ఉండాల్సిన గ్రహం మాత్రం నడుస్తుందండి. వీరి జాతక బలానికి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది వీరికి. మంచివారు కూడా ఆకర్షణ అయ్యి దగ్గర వస్తారు, చెడువారు వస్తారు, చాలా రకాల వారు వస్తారు. ఇక మనిషి పుట్టుక చూడాలంటే మాత్రం ఒక్కరు ఒక రకంగా ఉండాలండి. ఎప్పుడు ఎలా ఎవరు మారుతారో మనం చెప్పలేం. మనసు పుట్టిందే కోతి వర్గంలా. మానవుల నుంచి మన మానవులు పుట్టినవి కాబట్టి ఎప్పుడు ఎలా మారుతారో ఎవరిని అంచనా వేయలేం. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిది. రాశివారు ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. కానీ వీరు జ్యోతిష్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా వీరు
కొన్ని సంవత్సరాల పాటు శనేశ్వరుని ఆరాధన చేయటం, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం, అలాగే వాళ్ళ కులదేవుణ్ణి శ్రీకృష్ణుడు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, అలాగే విఘ్నేశ్వరుడు కావచ్చు, అలాగే శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఏ దేవుడినైనా సరే మాత్రం వారు పూజ చేయటం చాలా వరకు శ్రేయస్కరం అండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం తులారాశి వారి జాతకం మీద. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకంలో మాత్రం నలుగురిలో వీరికి ఎక్కడ పోయినా మాత్రం మాట యోగ బలం ఉంటుందండి, మాట చలామణి ఉంటుంది, వీరు మాట గెలవగలుగుతారు. కానీ ఎవరో వీరికి విమర్శలు చేసేవారు ఎక్కువ మంది అవుతారండి. కానీ చాలా వరకు మనకు ప్రశంసించే వారి కంటే మాత్రం విమర్శకులే చాలా వరకు మంచిదండి. ఎందుకంటే మనం మంచి చెడు అనేది వారి నుంచి నేర్చుకోవాలి. కానీ మాత్రం మనం ఎలా ఉంటున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది మనకు తెలియదు. కానీ ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మాత్రం ఖచ్చితంగా మాత్రం మనకు ఒక రకంగా మాత్రం మన క్షేమమే కోరి ఉంటుందండి. ప్రతి వారు రాశివారు, ఏ రాశివారైనా సరే, ఏ మానవులైనా సరే, ముఖ్యంగా మాత్రం ఈ తులారాశి వారి జాతకంలో 4 గవ్వలు పడ్డాయండి. ఒకటి, వారి వృత్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి తప్పకుండా మాత్రం, చాలా మాత్రం వారు ఆత్మవిశ్వాసంలో నడవాలి. రెండవది, కుటుంబ విషయంలో కూడా ఇబ్బందులు తప్పవు కాబట్టి వారి పేరు మీద చాలా ఓపికతో నడవాలి. మూడవది, వీరి జాతకంలో పర్సనల్ లైఫ్లో మాత్రం వారి మాట విన్నట్టే ఉంటారు చాలామంది. కానీ ఈ చెవిలో వింటారు, ఆ చెవిలో వదిలిపెడతారు. నా మాట వింటలేరు కదా అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మాత్రం వీరి టైం వస్తే మాత్రం ఎవరైనా వింటారు, టైం రాకపోతే ఎవరి కర్మ వాళ్ళకని వదిలిపెట్టడం మంచిది. నాలుగవది, వీరి జ్యోతిష బలంలో చూడాలంటే చిన్న చిన్న కార్యాలు, చిన్న చిన్న పనులు కూడా మాత్రం వీరికి ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. పెద్ద పెద్ద కార్యాలు కాదంటే చిన్న చిన్న కార్యాలు, చిన్న చిన్న కోరికలు. ఒక 1000 రూపాయలు అయ్యే పనులు కూడా మాత్రం జరగవు, లక్షల్లో కోట్లలో అయ్యే పని జరుగుతూ ఉంటాయి. 1000 రూపాయల పని కావట్లేదని అన్నట్టు ఉంటుంది వీరి మనస్తత్వం. అసలు వాటిని కూడా పట్టించుకోదు. కానీ మాత్రం వీరి ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం ఉద్యోగ విషయంలో ఇబ్బందులు తప్పవండి. వ్యాపారస్తులకు మాత్రం మందగోడితనం ఉంటుంది. రాజకీయ రంగంలో వారికి మాత్రం చాలా వరకు సర్వఘాత ఫలం ఉంటుందండి. సర్వఘాత ఫలం అంటే వీరి జాతక బలానికి మాత్రం ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది. కానీ న్యాయరంగంలో నడుస్తున్న వారికి మాత్రం కత్తి మీద సాము లెక్క ఉంటుందండి వారి జాతక బలంలో. కప్పమంటే కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం అన్నట్టు ఉంటుంది. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో ఉన్న వారికి కూడా అలాంటి ఇబ్బందులే ఉంటాయి. అలాగే రెవెన్యూ రంగం వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. కానీ ముఖ్యంగా చిత్తా నక్షత్రం వారికి ఇబ్బందులు తప్పవండి. ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం 3వసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటి వరకు 7 గవ్వలు పడ్డాయండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. మొదటిసారి 3 గవ్వలు పడ్డాయి, రెండవసారి 4 గవ్వలు పడ్డాయి, 3వసారి గవ్వలేసి చూద్దాం. 3వసారి గవ్వలేస్తే ఇంకా 3 గవ్వలు పడ్డాయండి. మొత్తం గురు మహారదశ వీరికి 2% ఉంటే మాత్రం 2 సార్లు పడ్డది శుభయోగం అండి. రాహు మహారదశ మాత్రం 1 సారి పడ్డది అశుభయోగం అండి. వీరికి చాలా వరకు చూడాలంటే మొత్తం 10 గవ్వలు పడ్డాయండి. కానీ మాత్రం దశావతారుణ్ణి మాత్రం దర్శనం చేయాలండి వీరి జాతక బలానికి. కానీ దశావతారుని అంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి కానీ, వేణుగోపాల స్వామి కానీ, శ్రీరాముడిని కానీ, అలాగే ఆ హరిరూపుడైన పాండురంగ స్వామిని కానీ తప్పకుండా సందర్శనం చేయాలండి. కానీ 10 గవ్వలు పడ్డాయి. వీటిలో శూన్యం ఒక్కోసారి పనికి వస్తుంది, ఒక్కోసారి పనికి రాదండి. కాబట్టి వీరు ఏ పని చేసినా మాత్రం సొంతంగా ఒక్కరే చేయాలండి. కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ 10 మంది మాట విన్నా కానీ మాత్రం వీరి నిర్ణయం మాత్రం స్వతహా నిర్ణయం తీసుకోవాలండి. చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బాలలు కావచ్చు, బాలికలు కావచ్చు, ప్రతి రంగంలో ఉన్న వారికి ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వీరు ఖచ్చితంగా శనీశ్వరుని మాత్రం ఆరాధన చేయటం, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.